ఇదిగోండి హారతి తీసుకోండి. ఏంటి రోజు విశేషం? ఉదయాన్నే పూజా కార్యక్రమం మొదలు పెట్టారు. అదేంటండి ఈరోజు మీ పుట్టినరోజు కదా. ఓ నా పుట్టినరోజు. ఓ నా పుట్టినరోజు కదా. పేదలకు దేవుడు మాన్య భూములు పంచే విషయంలో మరిచిపోయా. చూడండి శ్రీవారు, మీలాంటి భర్త నిజంగా నా అదృష్టం, నా గర్వం కూడా. చూడు సునీత, ఎన్నో ఏళ్ల తరబడి ఈ మండలంలో పొలిటికల్ లీడర్గా సర్పభూషణం, వాడు తమ్ముడు నాగభూషణం దేవుడు మాన్య కవులు డబ్బులను వాళ్ళ స్వార్థతంగా అనుభవిస్తున్నారు. ఏమండి, వీళ్ళు చేసే పాపాలకి అరికట్టడానికి వేరే మార్గమే లేదంట. ఊళ్ళో ఆ దుర్మార్గులకు ఎదురు తిరిగి అతికి బట్ట కట్టలేదు. చూడండి, వాళ్ళ పాపం పండే రోజు ఆ భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలానే ఎవరికి వారు అనుకోబట్టే ఆ దుర్మార్గుల ఆగడాలకు అంతు లేకుండా అంటే మీరు చెప్తుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోతున్నా అన్న శ్రీ గారి మాటలు గుర్తు చేసి ఈ రైతుల్లో చైతన్యం తీసుకువచ్చి వాళ్ళకు తిరుగుబాటుదారులుగా తీర్చిదిద్దారు. వద్దండి, ఆ కిరాతకులకి ఎదురు తిరిగి మన జీవితాన్ని పతనం చేయాలి. సునీత, అవునండి, వాళ్ళకి చట్టం అండగా ఉంది, రాజకీయం నీడగా ఉంది, ఇంకా మీకెవరున్నారండి? ఏదైనా ఒక్కడితోటి మొదలవుతుంది. దేవుడు మాన్య భూములను అన్యాయంగా భక్షిస్తున్న ఆ నరరూప రాక్షసులకు బుద్ధి చెప్తాను. సారీ అండి, మీ ఆశయాలకి ఆదేశాలకి అడ్డు చెప్పినందుకు. నీ స్థానం ఎక్కడ కాదు, ఇక్కడ. తలలో మల్లెపూలు, గుండె నిండా ప్రేమ, అణువు ఆనందించే నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? లాగా పడి పీకాలనిపిస్తుందా? ఈ రోజే మన తొలి రాత్రి అయితే ఎంతో